పుట్టంగానే అమ్మ పొట్టల నుంచి బయటకు రాగానే ఎరమని ఏడుస్తాం. ఎందుకంటే ఒక్కసారి మన సేఫ్ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకేంటో ప్రపంచం చూడంగానే భయంగా చీకటిగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళి స్కూల్లో వదలంగానే ఫస్ట్ ప్లే స్కూల్లో ఉన్నప్పుడు గట్టిగా అమ్మ కొంగు పట్టుకుని అసలు వెళ్ళను అని గొడవ చేస్తాం. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు టెన్షన్ కోసం ఏడుస్తుంటాం. ఏదైనా దెబ్బ తగిలి కింద పడంగానే అమ్మ బాబోయ్ అని ఏమని అమ్మ దగ్గరికి వెళ్తుంటాం. అలా మనకి ఎప్పుడైతే టెన్షన్ వస్తుందో, యాంగ్జైటీ, దెబ్బ తగిలినప్పుడు వేరే ఏదో రకరకాలుగా రేపు ఏం జరగబోతుందో అని ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసుకుని కంటిన్యూస్గా ఏడుస్తుంది. ప్రజెంట్లో ఉన్నప్పుడు ఎవరు ఏడరు, ఫ్యూచర్ కోసమే రేపు ఏం జరగబోతుందో. లైక్ కరోనా అప్పుడు వచ్చింది, కరోనా వచ్చినప్పుడు అందరూ ఏమైంది ఎక్కువ కంగారు పడి ఏడుస్తుంది. ఇప్పుడు కూడా కరోనా ఉంది, ఎవరు ఏడవరు. మనకేంటే వన్స్ ఒకసారి మన లైఫ్ టైంలో మనకు అలవాటు అయిపోతుంది. ఇంకా ఈ లైఫ్ ఇంతే, ఓకే దీంతోనే మూవ్ ఆన్ అవ్వాలని చెప్పి. జబ్బు వచ్చినప్పుడు క్యాన్సర్ని తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఇన్షియేట్లా ఏడుస్తున్నాం, తర్వాత అలవాటు అయిపోతుంది. సో ఏదైనా మన భయం రేపు తెలియని విషయాల గురించి ఎక్కువ భయపడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకడు ఒక కొండల ప్రాంతంలో వెళ్తుంటాడు. వెళ్ళేసరికి దూరంగా నడుచుకుంటూ వెళ్ళేసరికి సాయంత్రం చీకటి పడిపోతుంది. చీకట్లో అంటే దారి కనపడుతుంది, కానీ ఎటగొట్ట దిగిపోవాలని అనుకుని వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు అంటే సడన్ గా అక్కడ ఉన్న ఒక దీనిలో కాలు స్లిప్ అయ్యి రోయల్లో పడిపోతాడు. పడిపోయినప్పుడు ఒక చెట్టు కొమ్మ పట్టుకుని కింద పడుతుంటాడు. కింద పడుతుంటే చెట్టు కొమ్మకేనండి ఎలాడుతుంటే ఆడికేనా చేతులంతా చెమటలు ఎక్కిపోయి ఎక్కడ పట్టు వదిలేస్తానా ఏమో మంటలు ఎక్కిపోయి కంగారు పడుతుంటాడు. అయినా పర్వాలేదని చెప్పి పొద్దుట లేసేదా అంటే సూర్యుడు వచ్చేదాకా దాన్ని పట్టుకుని ఖచ్చితంగా ఉండాలి అని అనుకుని పట్టు వాళ్ళని విక్రమార్కులా ఉంటారు. పొద్దుట సూర్యుడు వస్తారు. సూర్యుడు వచ్చినప్పుడు కింద చూస్తే వాడు 6 ఇంచెస్ల వాడికి ఒక పెద్ద బండరాయి కనపడుతుంది. వాడు అక్కడ వదిలేసి ఉంటాడని నైట్ అంతా వాడు పట్టుకోవాల్సి లేదంత టెన్షన్ అక్కర్లేదు, హ్యాపీగా దిగిపోయి వచ్చేవాడు. కానీ అంటే రోయల్లో కనపడదు. ఏమవుతుందో భయం, ఎక్కడ పడతాము, ఏం దెబ్బ తగులుతుందో భయం. సో భయాలు ఇట్లా ఉంటుంది. భయానికి కనీసం మనం దీనికి 6 ఇంచెస్ అని చెప్పి మనం అనుకుంటాం. ఏదైనా ధైర్యం చేసినప్పుడు భయం ఉండదు. తెలిసిన పనికి ఎప్పుడు భయం ఉంటుంది, తెలియని పనికే భయం ఉంటుంది. డ్రైవింగ్ చేసినప్పుడు ముందు ఇనిషియల్ చేసిన అందరం బ్రహ్మాండంగా భయపడుతుంది. వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత ఎవరు భయపడరు. సో ఇదన్నీ కూడా అలవాటు, భయం, ఇది రెండు మన బ్రెయిన్ రిలేటెడ్గానే ఉంటుంది. జస్ట్ లైక్ కెమికల్ రియాక్షన్. సో అందరూ ఎక్కువ భయపడవద్దు. జస్ట్ మనకి ఏంటి అవేర్నెస్ తెలుసుకోండి, తర్వాత ఏమవుతుందో మీకే అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనండి.